పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. నా పేరు జాన్ వెస్లీ. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కి మాజీ డైరెక్టర్గా, అలాగే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేను వ్యవహరిస్తూ ఉన్నాను. ఈ రోజున జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన రోజు రోజుకి దిగజారిపోతుంది. ఈరోజున అక్రమ అరెస్టులు, ఈరోజు నేను హెచ్చరిస్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని, ఈ అక్రమ అరెస్టులు కనుక ఆపకపోతే చెల్లించక తప్పదు భారీ మూల్యం అని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఆధారాలు లేకుండా ఈ రోజున ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు మిథున్ రెడ్డి గారిని గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందనేటువంటి ఒక నెపంతో కావాలని ఇరికించి సంబంధం లేకపోయినా అరెస్ట్ చేయడం అనేది మా మనోభావాలు చాలా గాయపరుస్తుంది. ఎందుకనంటే గత ప్రభుత్వంలో మద్య వ్యతిరేక పాలన పాలసీలు తీసుకొస్తూ ఎలాగైనా మద్యాన్ని నియంత్రించాలని ఒక టైమింగ్స్ పెడుతూ కొత్త పాలసీలతో ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ఈ యొక్క మద్యాన్ని నియంత్రించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కానీ ఆ రోజున తీసుకున్న నిర్ణయాలు మనందరం చూస్తూ వచ్చాం, ఎటువంటి నిర్ణయాలు మద్యం మీద తీసుకుంటూ వచ్చారు. కానీ ఈ రోజున అటువంటి నిర్ణయాలు తీసుకొని మద్యాన్ని నియంత్రించినప్పటికీ ఇదిగో మద్యం కుంభకోణం జరిగిపోయిందని రకరకాల వార్తలు పెట్టి రకరకాల కేసులు పెట్టి కావాలని నిరికించి కేవలం ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కడానికే ఇటువంటి అక్రమ అరెస్టులు చేస్తున్నారని నేను తెలియపరుస్తూ ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని తీవ్రంగా దుయ్యపడుతున్నాను. ఇప్పటికైనా మానుకుని ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్తో ఒక చక్కటి సంక్షేమ పాలన అందించాలని ఈ కూటమి ప్రభుత్వానికి హితవు పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.